చేపట్టారు. ఆందోళనకారులను అక్కడి నుంచి పంపేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆందోళనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. గ్రామస్తులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో సీఐ పాండురంగారెడ్డి తలకు గాయమైంది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కోయలకొండ మండలం దమ్మాయిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. కోయలకొండ మండలాన్ని మహబూబ్ నగర్ జిల్లాలోనే కొనసాగించాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రోడ్డుపైనే వంట వార్పు చేపట్టారు. ఆందోళనకారులను అక్కడి నుంచి పంపేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆందోళనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. గ్రామస్తులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో సీఐ పాండురంగారెడ్డి తలకు గాయమైంది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, గుడ్ ఆఫ్టర్నూన్ మహేశ్వరి. ముఖ్యంగా చూసినట్లయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మరో ఇప్పుడు కొత్త జిల్లా ఏర్పాటు ఉన్నటువంటి నేపథ్యంలో చూస్తే నారాయణపేట జిల్లాగా ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తుంది జిల్లా ఏర్పాటుకు సంబంధించి. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఏదైతే కొన్ని మండలాల్లో వివాదాలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కోయిలకొండ కానివ్వండి, అదే విధంగా కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కోసిగి, ఈ రెండు మండలాలను కూడా నారాయణపేటలో కలపడాన్ని పూర్తి స్థాయిలో నిరసిస్తూ దాదాపు వారం 15 రోజుల నుంచి తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు ముఖ్యంగా చూసినట్లయితే కోయిలకొండ ప్రజానీకం అంతా కూడా ఏదైతే దమ్మాయిపల్లి ప్రాజెక్టు సమీపంలోనూ ధర్నా చేశారు. అదే విధంగా అక్కడ వడ్డవార్పు కార్యక్రమం చేశారు. అయితే పోలీసులు అనుమతించినటువంటి టైంకి మించి వాళ్ళ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని చెప్పేసి పోలీసు అధికారులు వాళ్ళని ధర్నాన్ని విరమించుకోవాలి, ఏదైతే ఈ వడ్డవార్పు కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని చెప్పేసి చెప్పినప్పటికీ వాళ్ళు పోలీసు అధికారుల మాటలు వినకపోవడం, అదే విధంగా పోలీసు అధికారులకు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మాట వివాదంగా మారి అక్కడ ఒక్కసారిగా చూసినట్టయితే ఆ గ్రామస్తులంతా కూడా ఆవేశంతో ఒక్కసారి ఆ పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భంలోనూ రాళ్ళు తీరడంతోనూ అక్కడ సిఐకి పాండురంగారెడ్డికి తలకు కూడా బలమైనటువంటి గాయం తగిలింది. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు అంతా కూడా మోహరింపజేసి అక్కడ ఉన్నటువంటి నిరసనకారులను అంతా కూడా అక్కడ నుంచి ఈ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే నారాయణపేటలో కలపడాన్ని నిరసిస్తూ పూర్తి స్థాయిలో చూసినట్టయితే 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మహబూబ్నగర్లోనే తమ మండలాన్ని కొనసాగించాలని చెప్పేసి వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తున్నారు. అక్కడ నారాయణపేటకి వెళ్ళాలంటే దాదాపు 50 కిలోమీటర్ల దూరం అవుతుందని చెప్పేసి వాళ్ళు దాదాపు ఇప్పటికే 41 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి తీర్మానాన్ని కూడా కలెక్టర్ కు అందజేయడం జరిగింది. దాదాపు వారం 10 రోజుల నుంచి కోయిలకొండ, కోసిగి ఈ మండలాల్లో ప్రధానంగా ఈ నిరసన కార్యక్రమాల్లో ఎక్కువగా చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకున్నదని కూడా చెప్పవచ్చు మహేశ్వరి. రాఘవేంద్ర, మరి కోయిలకొండలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? గ్రామస్తులను ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? ఏదైతే ఈ కోయిలకొండ మండలానికి సంబంధించినటువంటి ఈ వంట వార్పు కార్యక్రమం ఈ రోజు ఏదైతే ఉందో అక్కడ కొంతమంది అంటే ఎక్కువ శాతం పోలీసు అధికారులు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోకుండా అదే విధంగా ఆందోళన చేస్తూ పోలీసులకు నిరసనగా వాళ్ళు ఏదైతే కార్యక్రమాన్ని చేస్తున్నారో ఈ దాన్ని చూసినటువంటి ఒక్కసారిగా పరిస్థితులు అక్కడ తారుమారయ్యాయి. వాళ్ళని పోలీసు అధికారులపైకి వాళ్ళు రాళ్ళు విసరడంతో పోలీసు అధికారులంతా కూడా కొంతమందిని అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించినటువంటి వాటిపైన కూడా పూర్తి స్థాయిలో మరికొద్ది సేపట్లో వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.